జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఇప్పుడు మనం తెలుసుకోవాలి అనుకున్న విషయం, నిత్యం భక్తితో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందండి. భక్తి అంటే దానికి మరొక పేరు శ్రద్ధ, దానికే మరొక పేరు మంచి నడవడి, దానికే మరొక పేరు సత్ ప్రవర్తన అంటే మంచిగా ఉండడం. భక్తి అంటే దేవాలయమునకు పోయి ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాన్ని పంచిపెట్టి అలాగే బయటికి వచ్చి ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తే అది భక్తి అనిపించుకోదమ్మా. భక్తి అంటే మానవ సేవయే మాధవ సేవ. గుడికి వెళ్ళవసరం లేదు, కొబ్బరికాయలు కొట్టనవసరము లేదు. మనకి చేతనైనంతలో, మనకి భగవంతుడు ఇచ్చినంతలో ఎదుటివారికి సహాయపడగలిగితే దానికి మించినటువంటి దైవభక్తి ఇంకొకటి ఉండదు. అయితే మనసుకి చెడు ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా దృష్టిని కేంద్రీకృతం చేసి మనం ఉండగలిగేటువంటి స్థలం ఆలయం ఒకటే. కాబట్టి ఆలయమునకు వెళ్ళాలి, స్వామిని ఆ దీపకాంతిలో దర్శనం చేసుకోవాలి. మనసారా స్వామిని కళ్ళతో కాకుండా మనసుతో దర్శనం చేసుకోవాలి. ఆ దీపకాంతిలో స్వామిని చూస్తే మనలో ఉండేటువంటి సాత్విక గుణం అనేటువంటిది మరి కాస్త ప్రకాశవంతం అవుతుంది. అయితే భక్తి, శ్రద్ధ అనేది ఉంటేనే భక్తి కలుగుతుంది. మనం ఏ పనిని అయితే శ్రద్ధగా చేస్తామో దాన్నే భక్తి అని అంటారు. నిజానికి మంచి నడవడి, మంచి ప్రవర్తన అంటే తోటి వారికి సహాయం చేయడం. గోదావరి నదికి స్నానానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక పెద్దవారు అంటే వయస్సు మళ్ళినటువంటి వారు ఆ మెట్లు దిగలేకనో లేదా ఆ మెట్లు ఎక్కలేకనో అవస్థ పడుతున్నారనుకోండి, మనం సరాసరి రంగిమని వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసి అక్కడ ఉన్న శివలింగంపై దోసుడు నీళ్లు పోస్తే అది భక్తి కాదమ్మా. అక్కడ ఆ పెద్ద అయిన స్థితి అవస్థని మనం గమనించి అలాంటి వారికి సహాయం మనకి చేతనైనంతలో చేయగలిగితే అదే భక్తి. భక్తి అంటే గుడికి వెళ్ళామా, స్వామిని లేదా అమ్మవారిని దర్శనం చేసుకున్నామా, వచ్చేమా, అది ఏంటి? ఒక మంచి అలవాటు. రోజు కూడా మనిషికి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఒక మంచి అలవాటు. ఆ మంచి ప్రవర్తననే భక్తి అని అంటారు. ఆ భక్తి నోటితో భగవన్నామాన్ని సంకీర్తన చేసేవారు ఒకరైతే, భగవన్నామాన్ని నాకు చెప్పడం రాదండి అని చెప్పి ఇప్పుడు మనకి సెల్ ఫోన్ ఉందిగా, దాంట్లో పెట్టుకుని వినేవంటి వాళ్ళు అంటే వినికిడితో భగవన్నామాన్ని వినేటువంటిది ఒక రకమైన భక్తి. అది ఇది కాదండి, రోజు నేను శివాలయంకి వెళ్తానండి లేదా విష్ణాలయంకి వెళ్తానండి అని అనుకొని రోజు గుడికి వెళ్ళి స్వామిని కనులారా లేదా అమ్మవారిని కనులారా ఆ దీపకాంతిలో వీక్షించేవాళ్ళు అంటే చూడటం మరొక రకమైనటువంటి భక్తి. ఇలా భక్తి పలు రకాలు. కాకపోతే ప్రతి మనిషి కూడా ఏదో ఒక భక్తి మార్గంలో తనకి తోచినటువంటి భక్తి మార్గంలో ప్రయాణం చేయాలి. అలా అయితే వాళ్ళకి మానసికంగా శారీరకంగా కూడా చాలా మంచి జరుగుతుంది అని మన శాస్త్రం చెప్తోంది. జయ శ్రీమన్నారాయణ.